ఉదయం లేవగానే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని బ్రౌన్ బ్రెడ్ తింటున్నారా? పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ప్యాకెట్ జ్యూసులు తాగిస్తున్నారా? డైట్ చేస్తున్నామని షుగర్ ఫ్రీ బిస్కెట్లు కొంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మనం హెల్దీ అనుకొని ఎక్కువ డబ్బులు పెట్టుకుంటున్న ఈ ప్యాక్డ్ ఫుడ్స్ వెనుక ఒక పెద్ద మోసం దాగుంది. కంపెనీలు తమ బిజినెస్ కోసం మనల్ని ఎలా గుడ్డిగా నమ్మేలా చేస్తున్నాయో తెలుసా? న్యూట్రిషన్ అని రంగురంగుల ప్యాకెట్ల మీద రాసే విషయాలన్నీ కేవలం మార్కెటింగ్ ట్రిక్స్ మాత్రమే. అసలు నిజాలు ఆ ప్యాకెట్ వెనుక చాలా చిన్న అక్షరాలతో దాచేస్తారు. ఈ వీడియోలో మనం రోజు తినే జ్యూస్లు కానివ్వండి, బిస్కెట్లు కానివ్వండి, బ్రెడ్లలో ఉండే అసలు కెమికల్స్ ఏంటో, ఆ లేబుల్స్ వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా మనం జ్యూస్ల గురించి మాట్లాడుకుందాం. ప్యాకెట్ల మీద 100% ప్యూర్ జ్యూస్, నో యాడెడ్ షుగర్ అని రాసి ఉంటుంది కదా. కానీ నిజానికి ఆ జ్యూస్లలో పండ్ల కంటే ఎక్కువ కెమికల్సే ఉంటాయి తెలుసా? పండ్ల రసాన్ని కొన్ని నెలల పాటు నిల్వ ఉంచినప్పుడు అందులో ఉండే సహజమైన రుచి కానివ్వండి, వాసన గాని పోతాయి. సో దానికోసం కంపెనీలు ఫ్లేవర్ ప్యాక్స్ అనే ఆర్టిఫిషియల్ కెమికల్స్ కలుపుతాయి. ఒక రీసెర్చ్ ప్రకారం మనం తాగే ఒక చిన్న గ్లాస్ ప్యాకెట్ జ్యూసులో దాదాపు 30 నుండి 40 గ్రాముల షుగర్ ఉంటుందట. అంటే మీరు ఒకేసారి 8 చెంచాల పంచదారను తింటున్నారు అన్నమాట. ఇది మీ శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను ఒక్కసారిగా పెంచేసి చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ కానివ్వండి, గుండె జబ్బులకు కారణమవుతుందంట. కాబట్టి ప్యాకెట్ జ్యూస్లు మానేసి నేరుగా పండ్లను తినడం అలవాటు చేసుకోండి. ఇక మనలో చాలా మంది మైదా బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ లేదా హోల్ వీట్ బ్రెడ్ హెల్దీ అని కొంటున్నారు. కానీ ఇక్కడే కంపెనీలు మనల్ని పెద్ద మోసం చేస్తున్నాయి. ఎక్కువ శాతం బ్రౌన్ బ్రెడ్స్ లో వాడేది మైదా పిండినే. మరి అది బ్రౌన్ కలర్ లోకి ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా? అందుకోసం కంపెనీలు క్యారమెల్ కలర్ అనే ఒక కృత్రిమ రంగును కలుపుతాయి. ఇది ఇంటర్నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ సంస్థల ప్రకారం క్యాన్సర్ కు దారి తీసే ఒక ప్రమాదం ఉన్న కెమికల్. అలాగే బ్రెడ్స్ చాలా సాఫ్ట్ గా ఉండటానికి, కొన్ని వారాల పాటు బూజు పట్టకుండా ఉండటానికి ప్రిజర్వేటివ్స్, ఎమల్టిఫైయర్స్ అలాగే భారీగా వాడుతుంటారంట. మీరు కొనే బ్రెడ్ ప్యాకెట్ వెనుక ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో చూస్తే మొదటి పేరు మైదా అని, రీఫైన్డ్ వీట్ ఫ్లోర్ అని ఉంటే గనక అది బ్రౌన్ కలర్ లో ఉన్నా సరే అది 100% మైదా బ్రెడ్డే అని గుర్తుంచుకోండి. ఇక సాయంత్రం అయితే చాలు, టీతో పాటు డైజెస్టివ్ బిస్కెట్లు, ఓట్ బిస్కెట్లు తినడం ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బరువు తగ్గుతామని చాలా మంది నమ్ముతారు. కానీ ఏ బిస్కెట్ అయినా సరే అది క్రిస్పీగా, రుచిగా ఉండాలంటే అందులో ఖచ్చితంగా హైడ్రోజనేటెడ్ వెజిటేబుల్ ఆయిల్ లేదా పామ్ ఆయిల్ వాడాల్సిందే. ఈ నూనెలు మన రక్తనాళాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను పెంచి హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తాయి. ఇక షుగర్ ఫ్రీ అని బోర్డులు పెట్టే బిస్కెట్లలో పంచదారకు బదులుగా మాల్టోడెక్స్ట్రిన్, సుక్రలోజ్ వంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్లను వాడుతుంటారు. ఇక ఈ మాల్టోడెక్స్ట్రిన్ అనేది మన ఇంట్లో ఉండే నార్మల్ పంచదార కంటే 2 రెట్లు వేగంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచేస్తుంది. కాబట్టి షుగర్ ఫ్రీ అనే మాటలను నమ్మి మోసపోకండి. మరి ఈ మోసాల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? దీనికి ఒకటే మార్గం. ఏ వస్తువు కొనే ముందైనా ప్యాకెట్ వెనుక ఉండే న్యూట్రిషన్ టేబుల్ చదవటం అలవాటు చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో ఏ పదార్థం ఎక్కువ మోతాదులో ఉంటే దాని పేరు మొదట రాస్తారు. మొదటి 3 పేర్లలో మైదా, షుగర్, పామ్ ఆయిల్ ఉంటే ఆ వస్తువును వెంటనే పక్కన పడేసేయండి. అలాగే ప్యాకెట్ పై రాసే సర్వింగ్ సైజ్ జాగ్రత్తగా చూడండి. కంపెనీలు క్యాలరీలను తక్కువ చేసి చూపించడానికి ఒక బిస్కెట్ క్యాలరీలను మాత్రమే లేబుల్ పై వేస్తాయి. కానీ మనం మొత్తం ప్యాకెట్ తినేస్తాం. గుర్తుంచుకోండి, కంపెనీలకు మీ లాభం ముఖ్యం కాదు, వారి బిజినెస్ ముఖ్యం. మీ ఆరోగ్యం కేవలం మీ చేతుల్లోనే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.